సుమారుగా 173 కోట్లకు పైగా బడ్జెట్తో తెరకెక్కించిన హెల్బాయ్ 4 సినిమాను థియేటర్లలో కాకుండా వీడియో ఆన్ డిమాండ్ రెంటల్ విధానం పద్ధతిలో నేరుగా అమెజాన్ ప్రైమ్లో ఓటీటీ రిలీజ్ చేశారు. పలుచోట్ల ప్రీమియర్స్ వేశారు. కానీ ఈ సినిమాకు ఇలా కేవలం రూ. 17 కోట్ల వరకు మాత్రమే కలెక్షన్స్ వచ్చాయి. రీసెంట్గా లయన్స్ గేట్ ప్లేలో కూడా 4 భాషల్లో హెల్బాయ్ 4 ఓటీటీ స్ట్రీమింగ్ చేశారు. ఇలాంటి హెల్బాయ్ 4 సినిమా విశ్లేషణలోకి వెళితే క్రూక్ మ్యాన్ అంటే ఒక వంకర మనిషి అని అర్థం. పాత సినిమాలకు దీనికి ఎలాంటి సంబంధం లేదు. కొత్తగా చూసేవాళ్లు హెల్బాయ్ గురించి తెలియకపోయినా మూవీని చూసేయొచ్చు. సినిమా ప్రారంభమే భారీ సాలీడుతో మంచి యాక్షన్ సీన్తో స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత అప్లాచియా అడవిలో హీరోయిన్ పడిపోవడం, విచ్ బాల్, మంత్రాలు, తాంత్రిక శక్తి, క్రూక్ మ్యాన్ గురించి తెలియడం వంటి సీన్స్తో ఆసక్తిగా సాగుతుంది. టామ్ ఫెరల్ పరిచయం. అతని గతం ఇలా ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. ఆ తర్వాత అడవిలో స్నేక్ ఫైట్ బాగుంటుంది. అయితే సినిమాలో ఒళ్ళు గగురు పొడిచే సీన్స్ చాలానే ఉన్నాయి. ఊహించని, ఎన్నడూ చూడని సన్నివేశాలతో కాస్తా విరక్తి కలుగుతుంది. క్రూక్ మ్యాన్ను చంపే సీన్ ఎఫెక్టివ్గా ఉండదు. క్లైమాక్స్ పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయదు. 2-3 యాక్షన్ సీన్స్ హైలైట్ అవుతాయి అంతే. బీజీఎం బాగుంది. సినిమాటోగ్రఫీ ఓకే. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ డీసెంట్గానే ఉంది. ఈ సినిమాతోనే కొత్త హెల్బాయ్గా యాక్ట్ చేసిన జాక్ కెసీ యాక్టింగ్ పర్వాలేదు. ఫైనల్గా చెప్పాలంటే 1:40 నిమిషాల రన్టైం ఉన్న ఈ సినిమాను యావరేజ్ అని చెప్పొచ్చు. అయితే గందరగోళం, గజిబిజి సన్నివేశాలతో హెల్బాయ్ ఫ్రాంచైజీ అభిమానులను ఈ మూవీ నిరాశపరిచిందనే చెప్పాలి.